వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతాన్ని వరద నీరు చుట్టుముట్టింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు విపరీతంగా ప్రవహిస్తోంది. ప్రధానంగా కొండవీటి వాగు అమరావతి ప్రాంత పొలాలలో విపరీతంగా నీరు చేరడం వల్ల ఆ వాగు ప్రవాహానికి అమరావతి ప్రాంతమంతా కూడాను జలమయమైంది. లామ్ ఫామ్ దగ్గర నుంచి ఎర్రవాగు పాలవాగు రెండు కలిసి కొండవీటి వాగులోకి రావడం వల్ల కొండవీటి వాగు వరద నీరంతా కూడాను అమరావతి పొలాల వైపు మలుతోంది. కారణం ఏంటంటే ప్రధానంగా 17 మీటర్ల లోతులో అమరావతి ప్రాంతం ఉంది. ఎత్తు కృష్ణా నది ఉంది. అందువల్ల అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి నీరు ఎక్కువగా నిలబడిపోతుంది తప్ప కృష్ణానదిలోకి త్వరగా రావడం లేదు. ఆ 17 మీటర్ల ఎత్తుకు నీరు వస్తే కానీ ఆ తర్వాత పొర్లి కృష్ణానదిలోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే కృష్ణా నది బ్రిడ్జి దగ్గర అంటే బ్యారేజీ దగ్గరలో ప్రభుత్వము కొండవీటి వాగుపై ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ఆ ఎత్తిపోతల పథకానికి మొత్తం 8 వాటర్ను బయటికి నెట్టివేసే కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి 9 మోటార్ల ద్వారా నీటిని కృష్ణానదిలోకి పంపింగ్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దో గొప్ప తగ్గుతుంది తప్ప వెనక భాగం అంతా కూడాను ఎక్కువగా నీటిమయమయ్యే ఉంది. దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీరు వరకు వెనుక భాగంలో నిల్వ ఉండిపోతున్నట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఆ మేరకు 1,00,000 క్యూసెక్కుల పైనే దీనిలోకి కృష్ణానదిలోకి ఇప్పుడు డెలివరీ జరుగుతూ ఉంది. అయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో పైభాగంలో ఉన్నటువంటి తాడికొండ ఆ ప్రాంతం నుంచి కూడా అంటే గుంటూరు జిల్లా నుంచి అమరావతి ప్రాంతానికి రావడానికి రాకపోకలు బంద్ అయిపోయినాయి. అట్లాగనే అమరావతి పైభాగంలో ఉన్నటువంటి హైకోర్టు పైభాగం నుంచి గ్రామాల నుంచి విజయవాడ వైపు కానీ అమరావతి వైపు కానీ రావడానికి రాకపోకలు బంద్ అయిపోయినాయి. ఈ వాగులు వంకర్లు ఈ పొర్లుతుండడం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడాయి. అవి ఎప్పుడైతే అవి ఆగిపోతాయో అప్పుడు మాత్రమే రవాణా మెరుగుపడుతుంది. అయితే ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే మేము ఇప్పుడు రోడ్ల నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అందువల్ల కాలువల్లో ఇవి నీళ్లు ఉన్నాయి, ఈ నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పంపింగ్ ద్వారా బయటకు తోడతామని చెప్తుంది. అయితే ఇప్పుడు సెక్రటేరియట్ నిర్మించే ప్రాంతం కూడా నీటితో నిండిపోయింది. వర్షం వల్ల చుట్టుపక్కల నుంచి రాకపోయినా వర్షపు నీరు అక్కడి నుంచి అక్కడికే పడి అవి నిండిపోయినాయి. వాటిని కూడా పంపింగ్ ద్వారా మళ్ళీ నీటిని అంతా బయటకు తోడాల్సినటువంటి అవసరం ఉంది. ఏమైనా బురదమయమైపోయింది అమరావతి ప్రాంతం వల్ల. మరి ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో, ఎప్పుడు అమరావతి ప్రాంతం మళ్ళీ తెరపిస్తుందో చూడాలి.